హిల్డా గారిని ప్రభు పేరిట ప్రేమతో ఆహ్వానిస్తారు. ఈ సమయానికి హిల్డా గారికి సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. మనం వాటి భాగంలోకి వెళ్ళక ముందు దేవుని సన్నిధానంలో దేవుని నడిపింపు కోసం ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, జీవాధిపతి, మీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నాయన, ఈ యొక్క తండ్రి గొప్పదైనటువంటి సమయాన్ని మీరు మాకు ఇచ్చినారు, అందుకై నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. వాక్య భాగంలో చూడబోతుండగా మీరు మా మధ్యలో అయ్యా మీ యొక్క ఆత్మ సంచారం ఉంచమని వేడుకుంటున్నాను. అయ్యా నిలబడినైనా నేను తండ్రి అయోగ్యురాల్ని, అపాత్రురాల్ని, ఎన్నిక లేని దాన్ని అయినా నీ పని కోసము అయ్యా నాయన మీరు నిలవబెడుతున్న విధానాన్ని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి, నా తలంపులన్నిటినీ తీసివేసి మీ యొక్క జ్ఞానంతో నన్ను నింపమని నన్ను నేను మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మా అందరి మధ్యలో మీ యొక్క ఆత్మ ప్రోక్షణ కోరుకుంటూ మా ప్రభు మీ బ్రేక్ మోడైన యేసుక్రీస్తుని నా ఉన్న ప్రతిలాడు వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. మొదటిగా మీ అందరికి సారీ చెప్తున్నాను. నేను మొన్నటి దినము సహోదరులతో మాట్లాడిన సందర్భంలో ఆ టాపిక్ కాకుండా వేరేది అని సిస్టర్ వాళ్ళు చెప్పారు. నేను అదే కంటిన్యూ చేశాను. అది నా తప్పే. సిస్టర్ వాళ్ళు పెట్టారు 17th చాప్టర్ అని. నేను ఇప్పుడు చూసుకున్నాను, అందరు చదువుతుంటే ఏంటబ్బా ఇది అనేసి. దానితో క్షమించండి. ఆ భాగంలో నుండి అయితే ఈ దినము మనం చూడడం లేదు. సహోదరులు చివరిలో దాన్ని కొంత కవర్ చేస్తారు. మనము వాక్య భాగంలోనికి వెళ్దాం. మరొకసారి అందరికీ కూడా ఈ విషయంలో నేను పొరపాటు చేశాను, నేను గమనించలేదు, దయతో మన్నించండి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యంలోకి మనము వెళ్దాము. ఇక మేము చిన్నప్పుడు ఇళ్ళ దగ్గరికి కూరగాయలు అమ్ముకుంటా వచ్చేవాళ్ళు. కొంతమంది చిన్న చిన్న బుట్టలు తీసుకొని వాళ్ళు తీసుకుని వచ్చేటప్పుడు ఏం చేసేవాళ్ళు అని అంటే, ఒక తక్కెడ త్రాసు అనేది వాళ్ళ దగ్గర ఉండేది. ఆ త్రాసులో ఎలా ఉండేదంటే ఒక రాయి ఉండేది. అది గవర్నమెంట్ ఇచ్చింది అలాంటి మెజర్మెంట్ ఏం కాదు, మామూలు రాయి పెట్టుకొని వచ్చి దాంతో కొలుస్తా ఉండేవాళ్ళు అనమాట. తూకం వేసేవాళ్ళు. పెద్దవాళ్ళు అడుగుతుండేవాళ్ళు, ఏంది ఈ రాయి తెచ్చావు, సరైన రాయి తీసుకురాలేదు ఏంటంటే, వాళ్ళు చెప్తారు ఇది కూడా మంచి రాయేనమ్మా, ఇది కూడా దానికి సరిపోని ఉంటది వెయిట్, కావాలంటే మీ దగ్గర ఉంటే తీసుకొని వచ్చి చూడండి అని అంటారు. తీసుకొని వచ్చి చూడడానికి అలాంటిది మన దగ్గర ఉండదు. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే దాంతోనే తూకం వేసి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని పర్యాయములు వాళ్ళు ఆ త్రాసును పట్టుకునే విధానంలో కూడా కొంత తేడా అనేది జరుగుతూ ఉండేదన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు అయితే చెప్తారు, దొంగ త్రాసు అనేది దేవుడు అసహ్యించుకుంటాడు, దొంగ త్రాసును ప్రభువుకు అసహ్యము. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితులు జనాల్లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. దేవుని దగ్గర ఉన్నటువంటి త్రాసు ఎలాంటిది అని అంటే న్యాయమైన త్రాసు. దేవుడు మనల్ని న్యాయమైన త్రాసులో తూచేవాడు. యోగు కూడా 31వ అధ్యాయము 7వ వచనంలో అడుగుతాడు, దేవా నీ న్యాయమైన త్రాసులో నన్ను తుయ్యి అని. అంటే దేవుణ్ణి మీ న్యాయమైనటువంటి త్రాసులో తూయమని అడగడము అని అంటే ఎంత ఆత్మీయంగా తను దేవునికి సమీపంగా ఉంటేనో ఆ మాట అనగలడు, మీరే నన్ను తుయండి అని చెప్పేసేసి. అంటే ఇక్కడ అలా మనం చూసినట్లయితే దేవుని చేత పరీక్షించబడడానికి, లేకపోతే దేవుని చేత జడ్జిమెంట్ చేయించుకోనికి, నాకు ఒక మధ్యవర్తి ఉంటే బాగుండు, జడ్జిమెంట్ చేస్తే బాగుండు అని చెప్పి కోరుకుంటాడు అనమాట. మనం జడ్జిమెంట్ అంటే భయపడతాము, కానీ నాకు ఒక మధ్యవర్తి ఉంటే బాగుండు, దేవుని పరిశుద్ధ దూతల్లో ఒకడు అని చెప్పేసేసి ఎంతగానో కోరుకున్న వాడిగా మనం చూస్తాము. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని త్రాసు అది న్యాయమైనటువంటి త్రాసు. దేవుని న్యాయపీఠం దగ్గర ఉండి ఒక త్రాసు వచ్చింది. ఈ త్రాసు ఎక్కడికి వచ్చింది అని అంటే సరాసరిగా ఒక రాజు ముందుకు వచ్చేసింది. బట్ వచ్చినప్పుడు ఆ రాజు ఎంతో భయపడిపోయినట్లు మనం చూస్తామన్నమాట. ఇక్కడ దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనాన్ని మనం గమనించినట్లయితే 5వ అధ్యాయము 26వ వచనము, ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువ కనబడితివి. ఆయన నిన్ను త్రాసులో తూస్తే ఎలా కనబడ్డావంట? తక్కువ కనబడ్డాము. కాబట్టి దేవుని
త్రాసులో తుయ్యబడితే ఇక్కడ ఉన్నటువంటి బెల్షస్సర్ అనేటటువంటి రాజు ఎలా ఉన్నాడంటే తక్కువగా కనబడ్డాడంట. ఎందుకు ఈయన తక్కువగా కనబడ్డాడు? ఎందుకు ఈ రాజు దేవుని యొక్క త్రాసులో దేవుడు తూచినప్పుడు తక్కువగా ఎందుకు పడ్డాడు అనేటటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఈయన దేవుని ధిక్కరించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అదే విధంగా దేవునికి రావాల్సినటువంటి మహిమను తను తీసుకుంటూ ఉన్నాడు. తను గర్వంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా దేవుని సార్వభౌమత్వాన్ని ధిక్కరించేవాడిగా ఉన్నాడు. ఈ లక్షణాలన్నీ తనలో ఉన్నాయి కాబట్టి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అని అంటే వెంటనే తనని త్రాసులో తూచినట్టు మనం చూస్తాం. ఈయన ఏం చేశాడు అనేటటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే అసలు బెల్షస్సరు అనేటటువంటి పేరుకు అర్థము బాల్ ప్రొటెక్ట్ ద కింగ్ అని. అటు వాళ్ళ దేవత బయలు ఆ బాల్ వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది అనేది ఆ యొక్క పేరు యొక్క అర్థము. కానీ బాల్ అతన్ని ప్రొటెక్ట్ చేసిందా అంటే చేయలేకపోయింది అనమాట. అంటే ఈయన సామ్రాజ్యము చాలా పెద్ద సామ్రాజ్యం వీళ్ళది. కాబట్టి అందుకోసమని ఇక్కడ ఒక విందు జరుగుతుంది. ఆ విందులో రాజు గొప్ప గొప్ప వాళ్ళని పిలిచారు, 1000 మందిని పిలిచారు. వాళ్ళందరూ ద్రాక్ష రసం తాగుతున్నారు. అక్కడ అందరూ కూడా ఉన్నారు, అధిపతులు అందరూ కూడా, రాణులు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా 1000 మందితో ఒక విందు చేసుకుంటూ ఉన్నారు. అప్పట్లో విందులు అంటే చాలా గ్రాండ్ గా జరిగేవి. ఇప్పట్లాగా ఫంక్షన్ హాల్లో పెట్టుకొని అక్కడికి సాయంత్రానికే మనకు అర్థం కాదు ఇంట్లో ఫంక్షన్ జరిగిందా అనేది. బట్ అంతా కూడా అక్కడికే అంతా కూడా డిస్పోజ్ అయిపోతారు, మనం వచ్చేస్తాము. కానీ అప్పట్లో ఇలాంటివి ఏవైనా విందులు చేస్తే చాలా ఎక్కువ దినాలు చేసేవాళ్ళు. అది కూడా రాజు చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ చాలా మందితో విందు అనేది చాలా దినాలు జరుగుతూ ఉంటది. అయితే ఇక్కడ రాజు ఏం చేస్తున్నాడంటే ద్రాక్ష రసము అవి తాగడం కోసం అని ఈయన దేవాలయంలో ఉన్నటువంటి ఈ యొక్క ఉపకరణాలు ఏవైతే యెరూషలేములో నుండి తన తండ్రి లేదా తండ్రి అని కూడా బైబిల్లో వాడడం జరుగుతుంది. నెబుకద్నెజరు ఏవైతే దేవుని ఆలయంలోకి తెచ్చాడో ఆ పాత్రలన్నిటిని తీసుకొని ఈయన ఏం చేస్తున్నాడు అని అంటే వెండి బంగారు పాత్రలు తీసుకురండి ఇక్కడికి, వాటిలో తాగాలి అని చెప్పి తన సేవకులకు ఆజ్ఞిస్తాడు. వాళ్ళు యెరూషలేము దేవుని నివాసము ఆలయంలో నుండి తీసుకున్న ఆ సువర్ణోపకరణాలని తీసుకుని రావడం జరుగుతుంది. అసలు వీళ్ళ సామ్రాజ్యం గురించి ముందు మనం ఒకసారి చూసినట్లయితే దేవుడు ఎంత గొప్పగానో వీళ్ళ రాజ్యాన్ని హెచ్చిస్తాడు. మనము గొప్పమైనటువంటి రాజ్యాలను చూసినట్లయితే సామ్రాజ్యాలను ఈ ప్రపంచంలో ముఖ్యమైనటువంటి సామ్రాజ్యాలు 4 ఉంటాయి. బట్ ఈ 4లో మొదటిది ఏది అంటే వీళ్ళ సామ్రాజ్యమే బాబేల్ సామ్రాజ్యము. రెండవ సామ్రాజ్యము పర్షియన్ ఎంపైర్, థర్డ్ గ్రీక్ ఎంపైర్, ఫోర్త్ రోమన్ ఎంపైర్. దీనికి సంబంధించినటువంటి ఇది కూడా మనం చూస్తాము. నెబుకద్నెజరుకి కళ వస్తుంది. కళలో ఆ విగ్రహాన్ని చూస్తాడు. ఆ విగ్రహము తల ఎలా ఉంది అని అంటే బంగారంతో ఉంది. అదే విధంగా దాని భుజాలు ఎలా ఉన్నాయి అని అంటే ఆ భుజాలు వెండితో చేయబడి ఉన్నాయి. కాబట్టి మూడవది వచ్చేటప్పటికే ఆ యొక్క ఏదైతే ఉదరము, నెక్స్ట్ మోకాళ్ళ తొడలు ప్రాంతము, మోకాళ్ళ పై భాగము, ఈ తొడ ప్రాంతము ఇదంతా కూడా ఇత్తడితో చేయబడినటువంటి విగ్రహం అనమాట అది. నెక్స్ట్ మోకాళ్ళ కింద ఈ యొక్క మోకాళ్ళు, నెక్స్ట్ అదే విధంగా పాదాలు, ఇవన్నీ కూడా దేంతో చేయబడి ఉన్నాయంటే ఇనుముతోను మట్టివి. పాదాలు వేళ్ళు వచ్చేటోడికి మట్టి ఉన్నాయన్నమాట. అంటే ఇలా ఈ యొక్క విగ్రహాన్ని చూస్తాడు. చూసినప్పుడు అందులో తల ఎవరిది అని చెప్తారు అని అంటే మీదే అని దానియేలు చెప్తాడు కలభావం చెప్పేటప్పుడు. రాజా ఆ యొక్క కనబడుతున్నటువంటి ఆ యొక్క విగ్రహంలో పై భాగము ఏంటి అంటే అది మీ యొక్క రాజ్యమే. దేవుడు ఏం చేసినాడు అంటే పరలోకమందున్న దేవుడు రాజ్యాన్ని, అధికారాన్ని, బలాన్ని, ఘనతని తమకు అనుగ్రహించాడు అని ఆయన రాజులకు రాజు, ఆయన మీకు అధికారం ఇచ్చాడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. బట్ ఈ విధంగా మనం చూసినట్లయితే ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని, ఇంత గొప్ప ఆధిక్యతను ప్రపంచంలోనే ఒక గొప్ప సామ్రాజ్యాన్ని, మొట్టమొదటి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసేటటువంటి ఘనత అది దేవుని ద్వారానే నీకు అనుగ్రహించబడింది అని కూడా వాళ్ళ తాతకు చెప్పబడింది. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఆ రాజ్యంలో దేవుడు అనేక పర్యాయాలు ఏ విధంగా మహిమపరచబడుతున్నాడో అవన్నీ కూడా అతనికి తెలుసు.
అయినప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు అని అంటే తను దేవుని యొక్క అధికారాన్ని ధిక్కరిస్తా ఉన్నాడు అనమాట. యెరూషలేములో ఉండి తీసుకొని వచ్చినటువంటి ఆ సువర్ణోపకరణాలన్నీ తీసుకొని ఏం చేస్తున్నాడు, వాటితో తాగుతూ సంతోషిస్తా ఉన్నాడు అనమాట. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధాలయంలో ఉన్నటువంటి ఉపకరణాలు, వాటికి ఎంతో పరిశుద్ధత ఉంది. వాటిని మామూలు వాళ్ళు టచ్ చేయని కూడా పర్మిషన్ లేదు. లేవీయులు, యాజకులు, ప్రధాన యాజకులు వాళ్ళు మాత్రమే ఆలయంలో వాటిని ఉపయోగిస్తారు. అటువంటి గొప్పదైన పవిత్రమైనటువంటి ఆలయంలో ఉన్నటువంటి ఉపకరణాలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే బయటకు తీసుకొని వచ్చి వాటిని ఈ యొక్క వీళ్ళు ఉపయోగిస్తున్నారు. పైగా ఉపయోగిస్తా ఏం చేస్తున్నారంట, బంగారంతో, వెండితో, కర్రతో, ఈ విధంగా రాయితో చేసినటువంటి, ఇనుముతో చేసినటువంటి ఇలాంటి వాటితో చేసినటువంటి విగ్రహాలు. వాటికి నోరుండి మాట్లాడవు, చెవులుండి వినవు, కళ్ళుండి చూడవు, కాళ్ళుండి నడవవు అని చెప్పి రాయబడింది. అలాంటి విగ్రహాలను వీళ్ళు స్తుతిస్తూ బట్టి వీళ్ళే మాత్రమోళ్ళు ఈ యొక్క నాసికలో శ్వాస అంటే అంతలో కనబడి అంతలో మాయమైపోయేటటువంటి తుచ్చమైన జీవితం కలిగినటువంటి ఈ మానవులు తోటి ఆ యొక్క ఏమి కూడా వాళ్ళ చేత రూపొందించబడినటువంటి ఆ యొక్క విగ్రహాలను స్తుతిస్తూ జీవాధిపతి అయిన దేవుణ్ణి, దేవాది దేవుని ఆలయంలో ఆయన నివాసానికి ఆయనకు చెందినటువంటి ఆ యొక్క ఉపకరణాలను వాడుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే త్రాగుతా ఉన్నారు, సంతోషిస్తా ఉన్నారు. బట్ ఇది చాలా ఘోరమైనటువంటి పాపంగా దేవుడు ఎంచుతూ వచ్చాడు. అంటే ఇక్కడ మనం 23వ వచనంలో మనం చూసినట్లయితే ఈ సంగతి వీళ్ళకి తెలుసు. ఈయనకి అవి దేవుని ఆలయంలో వాటిని వాడకూడదు, అవి పవిత్రమైనవి, దేవుని పవిత్రత వాటి గురించి ఈ అన్ని రాజుకు తెలియదేమో అని అనుకోనికి లేదు. ఎందుకు అంటే 23వ వచనంలో ఇదే అధ్యాయంలో చూసినట్లయితే దానియేలు చెప్తూ అంటాడు, బెల్షస్సరు అతని కుమారుడగు నీవు ఈ సంగతి ఎంతయు ఎరిగి ఉండి నీ మనస్సును అంచుకొనక పరలోకమందున్న దేవుని మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఈ సంగతులన్నీ నీకు తెలుసు, అయినా కానీ నువ్వేం చేస్తున్నావు అంటే నీ మనస్సును అంచుకోలేకపోయావు. అంచుకోలేక పరలోకమందున్నటువంటి దేవుని మీద నిన్ను నువ్వే ఏం చేసుకున్నావు అంటే హెచ్చించుకున్నావు. బట్ ఎంత దుర్మార్గమైనటువంటి సందర్భము. దేవుని మీద హెచ్చించుకోవాలి అని చూసి ఆయన ఏమైనా విజయం పొందగలడా అంటే విజయం పొందలేడు. బట్ కానీ తన మూర్ఖమైనటువంటి ప్రవర్తనతో తను ఏం చేస్తున్నాడంటే దేవుని కంటే కూడా హెచ్చించుకోవాలి, దేవుని ఆలయంలోని పాత్రలు పవిత్రమైనటువంటి విషయం తెలిసి కూడా తను మూర్ఖంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భం మనము చూస్తూ ఉన్నామన్నమాట. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 30వ వచనంలో కూడా ఇక్కడ చూసినట్లయితే వీళ్ళ తాత కూడా అలాగే చేస్తాడు. నెబుకద్నెజరు కూడా నేను ఒక ఆలయాన్ని ఈ యొక్క బబులోను అంతా కూడా కట్టించి బాబేల్ని, నెక్స్ట్ అదే విధంగా హ్యాంగింగ్ గార్డెన్స్ కూడా మనం హిస్టరీలో చూస్తాము. ఈయన యొక్క ప్రత్యేకత అంటే ఏం చేస్తాడు అని అంటే రాజు బబులోను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావగంతను కనపరుచుటకై నా రాజధాని నగరుగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునేను. ఒకటి రాజుకుడు చూడండి, నా అంటే ఆయన యొక్క స్వయానికి ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుపుకుంటూ ఎన్ని పర్యాయములు చెప్తున్నాడు. ఈ మహాపట్టణము విశాలమైన పట్టణము, ఇది నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుకుంటకై నా రాజధాని నగరముగా. కాబట్టి తనను తాను ఎంతగానో గొప్ప చేసుకునేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అందుకని వెంటనే అలా అనుకున్నాడో లేదో, రాజు నుండి ఆ మాట వచ్చిందో లేదో, ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. ఏమని అంటే నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన ఏంటి అని అంటే నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోయాను. కాబట్టి మనుషులు మనము మన సొంత ఘనతను చూసుకుంటే దేవుడు ఎప్పుడు కూడా ఒప్పుకునేవాడిగా లేడు. మనం దేవుణ్ణి మాత్రమే గణపరచాలి. అలాగే మనం చూస్తాం అనమాట, బాగా సంపాదించుకున్నటువంటి వ్యక్తి కూడా అంటుంటాడు, అన్ని కొట్లు నింపుకొని నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించము, నేను అనేక దినాలకు సరిపోయినంతగా సంపాదించినాను అండ్ నువ్వు హ్యాపీగా ఇంకా ఎంజాయ్ చేయడమే అన్నట్లు చెప్తాడు. అప్పుడు దేవుడు అంటాడు, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను అని. బట్ మనం ఏది చేసినా గానీ అది దేవుని మహిమార్థమై ఉండాలి. మనం చేసేటటువంటి పనికి మనకు సామర్థ్యత ఇచ్చేది దేవుడే. బట్ ఆ బలము, ఆరోగ్యము, ఆ పరిస్థితులు అవన్నీ దేవుడు మనకు కలిగించకపోతే మన వల్ల కాదు కదా.
కాబట్టి అలా లేకుండా వీళ్ళ సొంతానికి అనుకున్న కారణం చేత ఏం చేస్తున్నాడంటే దేవుడు ఈ రాత్రికి నీ యొక్క ప్రాణాన్ని అడుగుతున్నాను అంటాడు. అదే విధంగా మనము చూసినట్లయితే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు కూడా మన సొంత ఇష్ట ప్రకారం కాకుండా దేవుని చిత్త ప్రకారము, దేవుని యొక్క ఉద్దేశం ప్రకారము మనము చేయాల్సినటువంటి వారంగా ఉన్నాం. దేవుని చిత్తానికి లోబడాలి. మన సామర్థ్యం మీద మనం ఎప్పుడు కూడా ఆధారపడకూడదు. ఈ విషయమే యాకోబు 4వ అధ్యాయము 13 నుండి మనం గమనించినట్లయితే, యాకోబు 4వ అధ్యాయము 13వ వచనము దయచేసి ఎవరైనా చదవండి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణములకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించము రండని చెప్పుకుని వారలారా. ఒకటి ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం వెళ్దాము, ఒక పట్టణానికి వెళ్దాము, అక్కడ వ్యాపారం చేసి బాగా లాభాలు సంపాదించుకుందాము అని చెప్పుకుంటున్నారు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు అంటున్నాడంటే, రేపు ఏం సంభవిస్తుందో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు ఉండి కనబడి అంతలో మాయమైపోయేటటువంటి ఆవిరి వంటి వారు. కాబట్టి ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మనం ఏదో మన సొంత బలంతో చేస్తున్నాం అన్నట్లు కాకుండా ఏమని చెప్పాలి అని చెప్తున్నాడంటే 15వ వచనంలో, ప్రభువు కనుక ప్రభు చిత్తం అయితే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. అంటే మన సొంత ఇష్టం కాదు, ప్రభు చిత్తం అయితే మనం ఇది అది చేయగలము అని చెప్పుకోవాలి అని చెప్పాలి అని చెప్తున్నారు. అందుకనే భక్సింగ్ అంకుల్ గారు ప్రతి దాంట్లో కూడా ఏదైనా ఒక మ్యారేజ్ కానీ ఏదైనా ఒక మీటింగ్ కానీ పెట్టేటప్పుడు ప్రతి దాంట్లో ప్రభు చిత్తం అయితే అనేటటువంటి పదాన్ని తప్పకుండా వాడతారు. కాబట్టి అది మనం చూసినట్లయితే మన సొంతముతో మనం ఏం చేయలేదు, దేవుని చిత్తం అయితే మనము ఆ పని చేయగలము. మనలో డంబం ఉండకూడదు, అతిశయపడకూడదు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయము. అంటే మేలైనది చేయనెరిగి అలాగూ చేయకపోవడం కూడా పాపము అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే మన స్వయానికి మనం ఏది చేయకూడదు అనేది ఇక్కడ ప్రభు మనకు నేర్పుతున్నటువంటి పాఠము. కానీ ఇక్కడ దానియేలు దగ్గర మనం చూసినట్లయితే ఈ గ్రంథంలో బెల్షస్సరు వచ్చేటప్పటికే తన సొంతగా తను దేవుని పరిశుద్ధమైనవి, దేవుని ఆలయంలో ఉన్న వాటిని తీసుకొని వాటిని వాడుకోవాలి అని చెప్పేసి చూడడం అనేది చాలా నేరమైనటువంటి పరిస్థితి. పరిశుద్ధత విషయంలో దేవుడు ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడంటే ఆ విషయంలో ఆ దేవుడు అసలు ఏమాత్రము కూడా దేవుని ప్రజలైనటువంటి వాళ్ళు, ఆయన హృదయానుసారులైనటువంటి వాళ్ళు, ఆయన ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆజ్ఞలు తప్పిపోతే ప్రభు ఒప్పుకోడు. ప్రతి ఒక్కళ్ళు కూడా మనమైతే మనకు బాగా దగ్గర వాళ్ళు అయితే వాళ్ళు కొన్ని చేయకపోయినా ఏం చేస్తామంటే వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇస్తాము, ఏముందిలే మనోడేగా పక్కన పెట్టాయి అనేసి. కానీ ప్రభువు తనకి ఎంత దగ్గర వాళ్ళైనా కానీ వారు పరిశుద్ధత విషయంలో లేకపోతే దేవుని నియమం విషయంలో తప్పిపోయినప్పుడు దేవుడు దాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తారు. మనం అక్కడ చూస్తాము, దావీదు మనసం తీసుకొని వస్తా ఉన్నాడు. తీసుకొని వచ్చేటప్పుడు దేవుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ క్రమము అని అంటే, అక్కడ లేవీలే దాన్ని మొయ్యాలి అనేటటువంటి దేవుని యొక్క నియమము. లేవీలే మొయ్యాలి. తోటి వాళ్ళు కర్రలు పెట్టేసేసి పెట్టి కర్రల సహాయంతో మందసాన్ని మోసుకుంటూ రావాలి. కానీ దావీదు దేవుని క్రమంతో కాకుండా తన యొక్క గొప్పదైనటువంటి అధికారము అదంతా ఉపయోగించేసి ఆ యొక్క తన ఘనతను అవన్నీ చూపిస్తూ దేవుని దగ్గర, అంటే దేవునికి డిజోబీడియంట్ అని కూడా నేను చెప్పను, కాకపోతే ఆ విధానంలో వెళ్ళిపోయాడు. అంటే 30,000 మందిని తీసుకున్నాడు సైన్యాన్ని, బట్టి ఎంతో గొప్పగా వెళ్ళాడు. పాపం కొత్త బండి కూడా తీసుకొని వెళ్ళాడు. కానీ పని చేయాల్సినటువంటి వ్యక్తుల చేత కాకుండా వేరే విధంగా చేపిస్తూ ఉన్నాడు. దేవుడు ఆ విషయాన్ని ఎంతో తీవ్రంగా పరిగణించారు. వెంటనే మందసము జారిపోతున్నప్పుడు ఉజ్జా పట్టుకోపోతే ఉజ్జా మాడించడం జరుగుతుంది. అంటే దేవుడు పరిశుద్ధత విషయంలో అదే విధంగా మోషే కూడా వచ్చేటప్పుడు అక్కడ దేవుని దూత ఎదుర్కొనబోయి మోషేని చంపబోయేను అని ఉంటది. మోషే ఇల్లంతట్లో సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు, ఇంతటి వ్యక్తిని ఎందుకు చంపబోయాడు అంటే అక్కడ సున్నతి కార్యక్రమము అనేది దేవుడు పెట్టినటువంటి నియమము ఆయన పిల్లల విషయంలో జరగలేదు. బట్ అందుకోసం అని దేవుని దూత ఏం చేస్తున్నారు అంటే చంపబోతాడు.
వెంటనే సిప్పోరా ఈ విషయం అర్థం చేసుకొని ఏం చేస్తుంది అని అంటే వెంటనే సున్నతిని జరిగించడం, సున్నతి చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ విధంగా దేవుడు ఎంతో పరిశుద్ధుడు కనుక పరిశుద్ధత విషయంలో ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా ఆ ఎక్సోడస్ నిర్గమాకాండము 19వ అధ్యాయాన్ని మనము గమనించినట్లయితే నిర్గమాకాండము 19వ అధ్యాయము, ఈ యొక్క అధ్యాయంలో మనము దేవుడి ధర్మశాస్త్రాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు వీరికి 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రము ఇవ్వడానికి గాను అప్పుడే వాళ్ళు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చి 3 నెలలైనది. వాళ్ళ అరణ్యంలో ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఈ యొక్క సీనాయి పర్వతం దగ్గరకు వచ్చారు. ఈ సీనాయి పర్వతాన్ని మనం చూసినట్లయితే హోరేబ్ అని కూడా అంటాము. ఈ యొక్క పర్వతం చుట్టూ చాలా ఎక్కువ మైదాన ప్రదేశం ఉంది. ఎక్కువ మంది అక్కడ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇశ్రాయేల్ సర్వ సమాజం అక్కడ దిగి ఉన్నారు. కాబట్టి ఈ ప్రదేశం మీదకి వచ్చినప్పుడు, ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నా ఆజ్ఞలను మీకు తెలియజేస్తాను, అందుకు గాను నువ్వు పైకి ఎక్కిరా, కొండ మీదకి రా అని చెప్పడం జరిగింది. కాబట్టి పర్వతము అంటే చాలా ఎత్తుగా ఉంటది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ప్రకారము దాదాపు 2160 మీటర్లు అలా ఎత్తుంటది. దీంట్లో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్ అని చెప్పడం జరుగుతుంది. ఆ శిఖరము ఎత్తైన శిఖరం ఎత్తు అంత ఉండొచ్చు అని చెప్పేసి. బట్ అలాంటి పర్వతం మీదకి రమ్మని చెప్పడం జరుగుతుంది. బట్ వెళ్తాడు. మోషే వెళ్ళినప్పుడు సినాయి కొండ మీదకి దేవుడు అంటాడు పిలిచి, నువ్వేం చేస్తావు అని అంటే, నేను మిమ్మల్ని గద్దరెక్కల మీద తీసుకుని వచ్చాను, అక్కడ ఫరోకి ఐగుప్తీయులకు నేనేమేం చేశానో నీకు తెలుసు కదా, బట్ ఇవన్నీ పోయి ప్రజలకు చెప్పు, వారు గాని నా మాట విన్నారనుకోండి, నా యొక్క ఆజ్ఞల ప్రకారం నడిస్తే అప్పుడు నేనేం చేస్తాను అంటే 3 రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తాను అని ఇక్కడ చెప్తున్నాడు. మొదటిదిగా వాళ్ళను నాకు స్వకీయ సంపాద్యంగా ఉంటారు. నెక్స్ట్ వాళ్ళు నాకు యాజక రూపమైనటువంటి ఒక రాజ్యంగా ఉంటారు. అంతేకాకుండా ఒక పరిశుద్ధ జనంగా ఉంటారు అని చెప్పేసేసి ఈ 3 రకాలైనటువంటి వాగ్దానాలు చేస్తున్నారు. ఎప్పుడు అని అంటే మీరు గాని నా మాట వింటే శ్రద్ధగా. కాబట్టి కండిషనల్ బ్లెస్సింగ్ అని మనం చెప్పొచ్చు. కొన్నిసార్లు దేవుడు షరతులు లేకుండా వాగ్దానాలు చేస్తారు కండిషన్ గా, కొన్నిసార్లు ఏమో కొన్ని కండిషన్స్ పెడతారు. అక్కడ మనం నోహు దగ్గర చూస్తే కండిషన్ లేకుండా చెప్తాడు, ఇంక నేను భూమిని లయం చేయను, ఇంకెప్పుడు కూడా ఇలాంటి ప్రళయం సృష్టించను అని చెప్పేసేసి. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే కొన్ని కండిషన్స్ పెడుతున్నారు. ఏమని అని అంటే, నువ్వు కానీ నా మాట వింటే శ్రద్ధగా, అప్పుడు నువ్వు నాకు స్వకీయ సంపాద్యం ఉంటావు, నువ్వు నాకు ఒక యాజక రూపమైనటువంటి ఒక రాజ్యం ఉంటావు, పరిశుద్ధ జనంగా ఉంటావు అని. అంటే మోషే వచ్చి చెప్తాడు, ఇలా దేవుడు చెప్పాడు, మిమ్మల్ని అడిగి రమ్మన్నాడు అని చెప్పి. వాళ్ళు మేము అలాగే ఉంటాము అని చెప్తారు. మళ్ళా పైకి వెళ్తాడు. పైకి వెళ్ళినప్పుడు దేవుడు అంటాడు మాట్లాడి, సరే నేను నిన్ను కూడా నీ మాట వాళ్ళు ఎప్పుడు వినేటట్లు ఉండాలి కాబట్టి, నిన్ను కూడా వాళ్ళు నీ యందు నమ్మిక ఉంచాలి కాబట్టి, అందుకోసమని వాళ్ళ దగ్గరకి వెళ్ళు నువ్వు, నేను నీతో మాట్లాడతాను అని అంటాడు. మళ్ళా దిగొస్తాడు పాపం కొండ. దిగొచ్చినప్పుడు ప్రభు ఏం చేస్తాడు అంటే ముందే చెప్తాడు, వెళ్ళి నేను కొండ మీదకి దిగొస్తాను కాబట్టి, నేను పరిశుద్ధ దేవుని కాబట్టి మీరేం చేస్తారంటే మిమ్మల్ని మీరు కూడా పరిశుద్ధపరచుకోండి, 2 రోజులు పరిశుద్ధపరచుకోండి, బట్ మీ బట్టలు ఉతుక్కోండి, ఎవరు కూడా తప్పుగా ప్రవర్తించొద్దు అని చెప్తాడు. అంతేకాకుండా నేను కొండ మీదకి ఆ పర్వతం మీదకి దిగొచ్చినప్పుడు మీరెవరు కూడా ఆ పర్వతాన్ని సమీపించొద్దు, పశువులు కూడా సమీపించకూడదు, ఎవరు సమీపించినా ఎవరు టచ్ చేసినా వాళ్ళు మరణానికి పాత్రలు, వాళ్ళు రాళ్ళ చేత కొట్టబడాలి, లేకపోతే మనం చూసినట్లయితే వాళ్ళు పొడవబడాలి అని చెప్తాడు. కాబట్టి మోషే వచ్చి ప్రజలకు చెప్తాడు, వాళ్ళందరినీ పరిశుద్ధపరుస్తాడు. ప్రభు అప్పుడు కొండ మీదకి దిగొచ్చినప్పుడు మనం చూసినట్లయితే అక్కడ ఎంతో ఆ యొక్క మెరుపులు ఉరుములు వచ్చినట్లు, బూరధ్వని వచ్చినట్లు, కాబట్టి పర్వతం కూడా ఏమైపోయింది అని అంటే మిక్కిలి కంపించింది. మామూలు కంపించడం కాదు, కొంచెం కంపిస్తేనే భూకంపం ఇళ్లలో బయటికి పరిగెత్తుతాం, కానీ ఇక్కడ ఎలా కంపించిందట, మిక్కిలి కంపించింది. అంటే ప్రజలు కూడా ఏం చేశారంటే ఆ శబ్దానికి వాటికి వణికిపోయారన్నమాట. ఇలాంటి సందర్భంలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అక్కడి నుండి మాట్లాడుతూ మోషేను పైకి రమ్మని చెప్తాడు. బట్ మోషే పైకి వెళ్తాడు.
పైకి వెళ్ళినాక కొండ ఎక్కి మళ్ళా ఇప్పుడు మాట్లాడుతూ అంటాడు, నేను వారి దగ్గరకు వచ్చి వారితో మాట్లాడేటప్పుడు వాళ్ళు మళ్ళా ఏమైనా దగ్గరకు వస్తారేమో, వాళ్ళు ఏమైనా మళ్ళా ఇబ్బంది పడతారేమో, మళ్ళా వెళ్ళి నువ్వేం చేస్తావు అంటే వాళ్ళకి స్ట్రిక్ట్ గా చెప్పిరా అని. అప్పుడు మోసే, అయ్యా నేను చెప్పాను, మీరు చెప్పారు కదా, మీరు మేరలు ఏర్పరిచారు కదా అని అంటాడు పాపం. అప్పుడు ప్రభు అంటాడు మళ్ళా, కాదు నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళి ఖండితంగా చెప్పు వాళ్ళకి, ఖండితంగా చెప్పి అహరోన్ని కూడా తీసుకొని రా అని చెప్తాడు. బట్ ఈ విధంగా మనం చూసినట్లయితే ఆ యొక్క పరిశుద్ధత విషయంలో దేవుడు ఎంత గొప్పవాడో మనం చూస్తున్నాము. ఒకటి, ఆయన ప్రజలకు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని, ఆ ఆజ్ఞలను, ఆ నిబంధనలను చేసేటప్పుడు తను తాను పరిశుద్ధ దేవునిగా కనపరుచుకుంటూ ఏం చేస్తూ ఉన్నాడంటే వాళ్ళను కూడా పరిశుద్ధపరచుకోమంటున్నాడు. బట్ వాళ్ళు ఎవరైనా కానీ ఆ యొక్క పర్వతాన్ని సమీపిస్తే వాళ్ళు చనిపోతారు అన్నాడు. కాబట్టి దేవుని యొక్క శిక్ష కఠినంగా ఉంటది. కాబట్టి దేవుడు ఆ విధంగా పరిశుద్ధత కోరుకునేటటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మీరెవరు కూడా పశువులను కూడా రానియకూడదు అని చెప్పి, అదే సందర్భంలో ప్రభు యొక్క ప్రేమ కూడా మనం చూస్తున్నాం. తన దాసుని పదే పదే కిందకి పంపిస్తూ ఉన్నాడు. పాపం పైకి వెళ్తున్నాడు, అదేమి మామూలు మనలాగా ప్లెయిన్ ఏరియా కాదు, మైదాన ప్రాంతం కాదు, కానీ కొండ పర్వతం ఎక్కుతున్నాడు, దిగుతూ ఉన్నాడు. కాబట్టి ఎందుకు అనంటే అనేక పర్యాయములు ప్రభువు కూడా మనకు తన వాక్యం పంపుతూ ఉన్నాడు. ఎందుకు అంటే మనం ఇప్పటికైనా మారి విధేయత చూపించాలని. మనం అందరం దాదాపు రక్షింపబడిన వారమే. రక్షింపబడినప్పటికీ కూడా మరి రక్షింపబడిన వారందరము కూడా ఆత్మీయంగా మన స్థితిగతులు ఎలా ఉన్నాయో కూడా మనం గమనించుకోవాలి. అనేక విషయాల్లో మనము తప్పిపోయే వారంగా ఉన్నాము. ఒకటి దినదినము మన దగ్గరికి వాక్యం వస్తున్నది అన్నప్పుడు మనం ఆ వాక్యపు వెలుగులో మనల్ని మనము సరి చేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాము. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క దానియేలు 19వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనించినట్లయితే ఇప్పుడు ఈ విధంగా దేవుని పరిశుద్ధతకు భంగం కలిగిస్తా పరిశుద్ధతను లెక్క చేయకుండా ప్రవర్తించినందుకు వెంటనే ఒక మానవ హస్తం వచ్చి గోడ మీద ఏదో రాస్తూ ఉంది. అంటే ఎంబటే మన వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. మానవ హస్తం వచ్చి రాయగానే ఏమైపోయింది అని అంటే ఎంతో భయపడిపోయారు. కాబట్టి నడుము కీళ్ళు వదిలినాయి, మోకాలు గడగడా వణికి కొట్టుకొని చుండెను. ఒకటి రాజు పరిస్థితి, అక్కడున్న ప్రజలు ఒక్కసారి భయాందోళనకు గురయ్యారు. అంతసేపు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి ద్రాక్షారసం పానం చేస్తున్నారు, వాళ్ళ దేవతలను స్తుతిస్తున్నారు, రకరకాలుగా మత్తులై ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారి మనం చూసినట్లయితే హస్తపు వేళ్ళు కనబడి అక్కడ రాస్తుంది. మా దేవుని హస్తము మనం చూసినట్లయితే అక్కడ 10 ఆజ్ఞలను రాసిన సందర్భం చూస్తాము. నెక్స్ట్ దేవుని వేళ్ళు ఇక్కడ గోడ మీద ఈ యొక్క మాటలు రాయడం మనం చూస్తాము. బట్ ఈ విధంగా ఇక్కడ రాయడం అనేది జరిగింది. వెంటనే వీళ్ళు ఎంతో భయభ్రాంతులకు గురయ్యారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ పిలిపించారు. వాళ్ళ శకుని గాండ్రు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలిపించారు, విద్వాంసులు. వాళ్ళు ఇంతకు ముందు కొన్ని ఏవైనా చేసుంటే మనవాడు కూడా బాగా చూసి ఎంజాయ్ చేసుకుంటాడు, వాళ్ళు ఏవైనా చిన్న చిన్నవి చేసుకుంటే. బట్ అట్లాగే మన వాళ్ళకి తెలిసి ఉంటదిలే అని చెప్పి పిలిపించాడు. వాళ్ళ వల్ల ఏమీ కాలేదు. అదేంటిదో వాళ్ళకు తెలియలేదు. దీంతో వాళ్ళు చెప్పకపోయేటప్పటికే రాజుకి ఇంకా భయం ఎక్కువైతుంది. మిగుల భయాక్రాంతుడైపోతూ ఉన్నాడు అనమాట. కాబట్టి వాళ్ళందరూ ముఖ వికారం అయిపోతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజుగారి యొక్క అమ్మనో నాయనమ్మనో వచ్చారు. వచ్చి ఆవిడ చెప్తున్నారు, నీకు తెలీదా ఈ యొక్క నీ సామ్రాజ్యంలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, ఆయన దైవాత్మ కలిగినటువంటి వాడు, ఆయన కళల భావాన్ని చెప్తాడు. మీ యొక్క తాత టైంలో కూడా ఆయన ఇలాంటివన్నీ కూడా చెప్పాడు. కాబట్టి ఆయన పిలిపించు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. బట్ అప్పుడు దానియేలును పిలవనంపుతున్నారు. దానియేలు వచ్చి అక్కడ ఆ కళ భావాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. అక్కడ చెప్తూ ఉన్నాడు దానియేలు ఏమని అనంటే, దేవుడే మీకు మహర్దర్శన దేవుడు కలిగించాడు, మీకు ఇట్లాంటి ఘనత ఇచ్చాడు, మీ తండ్రిని మీ యొక్క తాత అయిన నెబుకద్నెజరుకి ఇచ్చాడు. కాబట్టి ఈ సంగతులన్నీ నీకు తెలుసు, అయినా గాని నీవు మనసులో అంచుకోలేదు, దేవుని మీద నిన్ను నువ్వు హెచ్చించుకున్నావు. అందుకనే ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే ఈ యొక్క
నీ ప్రాణమును నీ సకల మార్గములు ఏ దేవుని వశమున్నవో ఆయన నువ్వు గణపరచలేదు. ఒకటి ఎవరిని గణపరచలేదంట? నీ ప్రాణం ఉంది, నీ సకల మార్గాలు కూడా ఆ దేవుని వశంలో ఉన్నాయి. అట్లాంటి దేవాతి దేవుణ్ణి నువ్వు గణపరచలేదు. అందుకనే ఆ విధంగా దేవుని యొక్క అరచేయి వచ్చి ఆ యొక్క మాటలు రాయడం జరిగింది. ఏం రాశారు అని అంటే మెనే మెనే టైటెల్ పార్సింగ్. ఒకటి మెనే అని అంటే మనం చూసినట్లయితే నీ ప్రభుత్వాన్ని దేవుడు లెక్క చూసి దాన్ని ముగించాడు. టైటెల్ అంటే అర్థము నిన్ను త్రాసులో చూశాడు, నువ్వు తక్కువ పడ్డావు. పరేస్ అనగా నీ రాజ్యం నీ దగ్గర నుండి విభాగింపబడి మాదీయులకు పార్షికులకు ఇవ్వబడుతుంది అని చెప్పడం జరిగింది అనమాట. కాబట్టి ఆ విధంగా మనం చూసినట్లయితే ఆ త్రాసులో ఈ రాజు తీయబడ్డాడు. వెంటనే వచ్చింది, ఇంకా లేట్ కూడా జరగలేదు. ఆ రాత్రి ఏమైంది అని అంటే హైపర్షియన్స్ దండెత్తి వచ్చారు, వచ్చి ఈయనను చంపేయడం జరిగింది. ఆ రాత్రి అందే ఈయన హతుడవుతాడు. డేరియస్ అనేటటువంటి ఆయన రాజ్యానికి రావడం జరిగింది. బట్ ఇక్కడ మనము గమనించినట్లయితే దేవుని యొక్క పవిత్రత విషయంలో అన్యాయంగా వ్యవహరించినటువంటి ఈ రాజుకు ఇలాంటి పనిష్మెంట్ అనేది వచ్చింది. ఒకటి న్యాయమైనటువంటి త్రాసులో దేవుడు తూచినప్పుడు ఆయన తక్కువ పడ్డాడు. ఇదే త్రాసు ఈనాడు మన ముందుకు వస్తే మన పరిస్థితి ఏంటిది అని మనం ఆలోచించుకోవాల్సిన వారంగా ఉన్నాము. మీరు అనొచ్చు, అదేంటి సిస్టర్ అలా అంటారు, ఆయన అన్యుడైన రాజు, ఆయనకు ఆ త్రాసు సరిపోయింది. కాబట్టి అలాంటిది మన ముందుకు ఎందుకు వస్తుంది? త్రాసు అనేది ఇక్కడ దేవుని జడ్జిమెంట్ ని సూచిస్తుంది. కాబట్టి దేవుడి యొక్క తీర్పుకు గుర్తుగా ఉన్నటువంటి ఈ త్రాసు మనకెందుకు వస్తుంది? మనం విశ్వాసులము, దేవుని రక్తం చేత కడగబడిన వారం కదా అనొచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈయన క్రీస్తు కృప గురించి తెలియదు, యేసు ప్రభు యొక్క మానవావతారిగా వచ్చినటువంటి సందర్భం తెలియదు, మన కొరకు మరణించిన సంగతి కానీ, లేకపోతే ఆ పాపం మీద నరకం మీద వీటన్నిటి మీద మనకు అత్యధిక విజయం ఇచ్చినటువంటి ఈ సందర్భాలు ఏమీ కూడా ఈ బెల్సెసర్కు తెలియదు. ఈయన క్రీస్తు పుట్టక ముందు ఉన్నటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన తర్వాత ఉన్నటువంటి ఈ కృపాయుగంలో ఉన్నాం మనం. కాబట్టి మన మీద ఇంకెక్కువైనటువంటి తీర్పు అనేది ఉన్నది. కాబట్టి ఆ యొక్క త్రాసు మన దగ్గరికి వస్తే మనం ఏ విధంగా ఉన్నాము అనేది కూడా మనము జ్ఞాపకం తీసుకోవాలి. 1 కొరింథీ 6:19 మనం గమనించినట్లయితే 1 కొరింథీ 6:19 మీ దేహము అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తుగా విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఓకే సిస్టర్, ఇక్కడ మనం చూసినట్లయితే మన దేహము ఎక్కడ ఉండొచ్చిందంట? దేవుని వలన మనకు అనుగ్రహించబడింది. మనలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. దేవుని పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్నాడు. కాబట్టి ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఈ నూతన బంధంలో ఈ యొక్క సమయానికి అవన్నీ ఛాయారూపాలుగా ఉన్నాయి. అక్కడ ఆ యొక్క వస్తువులు పవిత్రమైనవిగా ఎంచబడితే, ఇప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలనే దేవుని ఆలయము, మన శరీరమే దేవుని ఆలయము. అంటే మనం సజీవమైన రాళ్ల వలె కట్టబడుతున్నాము, ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మనమే దేవునికి ఆలయము. కాబట్టి అలాంటి సందర్భంలో మన అవయవాలను మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. 10 తంతుల సితారతో నిన్ను కీర్తించదను అని చెప్తారు దావీదు మహారాజ్. 10 తంతుల సితార అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఈ అవయవాలే ఆ 10 తంతులు. 2 కళ్ళు, 2 కాళ్ళు, చేతులు, అదే విధంగా చెవులు 2, ముక్కు, నోరు, ఈ 10 కూడా మనం చూసినట్లయితే వీటి ద్వారా మనం దేవుని మహిమపరచబడవలసిన వారంగా ఉన్నామన్నమాట. కాబట్టి ఇక్కడ మన దేహము దేవునికి ఆలయము. కాబట్టి మనం ఇప్పుడు కూడా చర్చికి వెళ్ళినప్పుడు, చర్చి దాదాపు ఎప్పుడు కూడా మురికి ఉండదు. ఏడైనా దాదాపు మాక్సిమం ఎవరి మోకళ్ళం బాధ్యతగా దాన్ని శుభ్రం చేస్తా ఉంటాము. కాబట్టి అంటే దాని యొక్క ఫిజికల్ గా అది మురిగ్గా ఉండడం మనం ఎవరు కూడా ఇష్టపడం. మరి మన శరీరమే దేవుని ఆలయం అంట, ఇదే ఒక చర్చి. ఒకటి అలాంటప్పుడు దీన్ని ఎంత పరిశుద్ధంగా ఉంచాలి మనం.
ఒక్కరిని ఎలా ఉంచుతున్నాము అనేటటువంటి విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన యొక్క శరీరాన్ని మనం ఎంత పరిశుద్ధంగా ఉంచుతున్నాము అనేటటువంటి విషయము. అది ఏంటి అని అంట, దేవుని పరిశుద్ధాత్మకు మన శరీరం ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కాదు. మనం పైగా ఎవరు కాదు అని అంటే మన సొత్తు కాదు. బట్ ఒక సహోదరుడి గురించి చెప్తారు, పేరు నాకు గుర్తులేదు కానీ ట్రైన్ లో వెళ్తూ ఉంటే అక్కడ ప్యాకెట్ ఆడుతా ఉన్నారంట. ఆడుతా సహోదరుని కూడా రమ్మన్నారంట. మీరు కూడా మాకు కొంత సాయంగా ఉంటారు, ఒక మనిషి దగ్గర రండి ఆడదాము అని. అప్పుడు ఆ సహోదరుడు అన్నాడంట, నాకు చేతులు లేవు అన్నాడు. అదేందయ్యా చక్కగా 2 చేతులు కలిగి ఉండి ఎందుకు అట్లా అంటున్నావు అని. అప్పుడు అంటాడు ఆయన, ఈ యొక్క చేతులు నేను దేవునికి ఇచ్చేసాను, బట్ ఇప్పుడు ఇవి నాయి కాదు, నా ఇష్టం వచ్చినట్లు వీటితో నేను ఆడడానికి లేదు అని. మనం చాలా సందర్భాల్లో ఇలాంటి విధానం నుండి తప్పిపోతూ ఉంటాం అన్నమాట. కాబట్టి మన ఇష్టం వచ్చిన విధంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాము. కాబట్టి మనం చేసే ప్రతి పని, ఆలోచన ఇవన్నీ కూడా దేవునికి మహిమార్థంగా ఉండాలి. మనం చిన్న పిల్లలకు పాట పాడుతూ ఉంటాము, కన్నాను చూచున్నది ఏమి ఏమి, పైన యేసు తప్పాక చూస్తాడు, కాబట్టి కన్ను నువ్వు చూసేదేంటి, చెవు నువ్వేమింటున్నావు దేవుడు వింటాడు, మనసు నువ్వేం ఆలోచిస్తున్నావు దేవుడు గ్రహిస్తాడు. కాబట్టి నువ్వు కాళ్ళు ఎక్కడికి నడుస్తున్నాయి. కాబట్టి మనం చూసినట్లయితే మన అవయవాలన్నిటిని కూడా మనం దేవుని మహిమార్థమయ్యి ఉపయోగించాల్సినటువంటి వారంగా ఉన్నామన్నమాట. కాబట్టి మనము విలువ పెట్టి కొనబడి ఉన్నాము. దేవుడు మన ప్రాణానికి ఒక వెల ఇచ్చి కొని ఉన్నాడు. గొర్రెలు లేకపోతే ఏదో ఒక ప్రాణి యొక్క రక్తం వల్ల మనం విమోచించబడలేదు. దేవుని యొక్క అమూల్యమైన రక్తం చేత మనము కడగబడి ఉన్నాము, కొనబడి ఉన్నాము. కాబట్టి ప్రభు మనల్ని కాపాడడం కోసము ఆ మరణం నుండి, సాతాను చెర నుండి, నరకం నుండి విడిపించడానికి ఆయన ప్రాణాన్నే పణంగా పెట్టాడు. మనం బ్రతికున్నాము, మనం సజీవులంగా ఉన్నాము అని అంటే అది ఆయన కృప. ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. కాబట్టి అలాంటప్పుడు మన దేహాలతో మనం ఏం చేయాలి అని అంటే దేవుణ్ణి మహిమపరచాలి. కాబట్టి మనం కూడా వేటితో మహిమపరచాల్సిన వారంగా ఉన్నామంటే కొన్ని భౌతికంగా ఇచ్చేవి చేసే పనులు అవి ఉంటాయి. కానీ మొదటగా మనం చూడాల్సింది ఆ పనులన్నీ చేయడానికి మనం సమర్పించుకోవడానికి ముందు మన శరీరము ఎలా ఉంది, మన శరీరము, మన అవయవాలు దేవునికి ఇష్టమైనవిగా ఉన్నాయా, ఆయన సొత్తు ఇవి. కాబట్టి ఈ యొక్క దేహంతో మనం దేవుణ్ణి మహిమపరుస్తున్నామా అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. బట్ అనేక పర్యాయములు మనం చూసినట్లయితే యేసుప్రభువు వారు కూడా చెప్తారు, బయట నుండి వెళ్ళే ఏమి కూడా మనం తీసుకునే ఫుడ్ గాని ఇవేమి గాని మనిషిని అపవిత్రపరచవు. మనిషిని అపవిత్రపరిచే ఏంటి అంటే మనలో నుండి వచ్చాయి అని చెప్తారు. ఏమో వస్తున్నాయి అని అంటే మనలో నుండి అనేక రకాలైనటువంటి దురాలోచనలు వస్తున్నాయి, చెడ్డ మాటలు వస్తున్నాయి, దుష్ట తలంపులు వస్తున్నాయి, అసూయలు వస్తున్నాయి. ఇలాంటివన్నీ, గర్వము, ఇవన్నీ కూడా ప్రభు ఒప్పుకోవడం లేదు. అవి మనిషిని పాడు చేసేవని చెప్తున్నాడు. బట్ అలాంటివన్నీ రాకుండా మనము, మన దేహం ప్రభువుకు ఆలయం కాబట్టి అవన్నీ ఉండడానికి వీల్లేదు. ఇంతకు ముందు ఒక చిన్న బుక్ ఉండేది, మీరు చూసింటారు, ప్రసాద హృదయం అని. అందులో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఆ జంతువుల బొమ్మలేసి ఒక్కొక్క దానికి సింబల్ గా పెడతారనమాట. పాపానికి గుర్తుగా పంది, గర్వానికి నెమలి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా యేసుప్రభు ఎప్పుడైతే మనిషిలోకి వస్తాడో అవన్నీ ఒక్కొక్కటి వెళ్ళిపోతా ఉంటాయి అనమాట. బట్ ఇవన్నీ కూడా మన హృదయంలో నుండి వెళ్ళిపోవాలి. దేవుణ్ణి మనము రాజుగా అంగీకరించాలి. మన హృదయానికి మన పనులన్నిటి మీద, మన హృదయం మీద, అన్నిటి మీద కూడా దేవుణ్ణి ఒక సార్వభౌమత్వానికి మనం అప్పగించుకోవాలన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే మన అనేక పర్యాయంలో మనం లోకంలో అనేకమైనటువంటి వదిలిపెట్టి దేవుని రాజ్యంకు పిలువబడ్డాము. కానీ ఇక్కడికి వచ్చి కూడా కొన్ని విషయాల్లో ఏం చేస్తుంటామంటే అక్కడ డబ్బులు వదిలిపెట్టొచ్చుంటాము, అక్కడ కులం వదిలిపెట్టొచ్చుంటాము, అక్కడ దేవుడు చెప్తే రకరకాల వదిలిపెట్టొచ్చుంటాము, అక్కడ మన యొక్క హోదా వదిలిపెట్టొచ్చుంటాము, దేవుడు చెప్పాడు కదా అని చెప్పి మన చదువులు వదిలిపెట్టొచ్చుంటాము. ఈడకి వచ్చినాక కూడా కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటామంటే మళ్ళా వాటిని కావాలి అని ఆశపడతా ఉంటాము. కాబట్టి ఇవన్నీ కూడా దేవుని వల్ల అనుగ్రహించబడినవి కాదు. శరీరాశ, నేత్రాశ, జీవబడంబము, ఇవి తండ్రి వల్ల పుట్టినవి కాదు, ఇవి అపవాదివి. అలాంటివి ఏవి మనలో ఉండకుండా మనం చూసుకోవాలి. గర్వాన్ని గురించి మనం చూస్తాం, చాలా సందర్భాల్లో గర్వం వదిలిపెట్టి వస్తాము.
కానీ ఏడకు వచ్చినాక మనకు ఒక్కోసారి ఆత్మీయమైన గర్వం వస్తుంది. నేను బాగా వాక్యం చెప్పగలుగుతున్నాను, నేను బాగా ప్రార్థన చేయగలుగుతున్నాను, నేను బాగా పాట పాడగలుగుతున్నాను. ఇలాంటివి మనలోకి అపవాది చిన్నగా చొప్పించగలుగుతాడు. ఎందుకంటే వాడి పరిస్థితి అదే కదా. ఒకటి, వాడు గర్వించే నేలకు పడిపోయాడు. తేజో నక్షత్రమా, వేకు చుక్క, ఎంత మంచి పేర్లు ఉన్నాయో. కానీ ఆకాశం నుండి ఎక్కడికి కిందకి పడద్రోయబడ్డాడు. ఎందుకు అంటే గర్వించాడు. దేవుని కంటే కూడా పైకి తన సింహాసనాన్ని హెచ్చించుకోవాలనుకొని. మన జీవితంలో ఇలాంటివన్నీ కూడా మనలో నుండి వచ్చేటటువంటి కార్యాలు. ఇవి ఇంకా మనలో ఏదో ఒకటి కొంచెము రాజ్యం వెళ్తానే ఉంటాయి. వీటన్నిటిని కూడా మనము ప్రభు సన్నిధానంలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎందుకు అంటే ప్రభు మనల్ని కూడా త్రాసులో చూస్తే మనం తక్కువ పడకూడదు. ఒకటి, మనము ప్రభు సన్నిధానంలో తుయ్యబడడానికి యోగులాగా నన్ను తుయ్యి ప్రవ్వా అనేటటువంటి అనుభవంలోకి రావాలి. అంతేగాని అమ్మో ప్రభు చూస్తాడంట, అమ్మో ఎట్లున్నాను అని భయపడే పరిస్థితిలో మనం ఉండకూడదు. కాబట్టి అందుకను ప్రభు మనకి ఎప్పుడు సమయం ఇస్తే అప్పుడు మనల్ని, మన హృదయాల్ని మనం చెక్ చేసుకోవాలి. ఏమేమి ఉన్నాయి మనలో, అసూయ, ద్వేషాలు, ఇంకా ఏమైనా ఉన్నాయా? పేతురు చెప్తా వచ్చారు, ప్రభు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. అనేక సార్లు మనము ఇలాంటి తగ్గింపు జీవితానికి ఇష్టపడము. ఎప్పుడు కూడా యెహోషువ అనుకుని ఉండడు, నేను ఈ ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించే నాయకుడిని అవుతానని. తను మోషే పరిచారకుడుగానే ఉంటూ వచ్చాడు, వెనకగానే ఉంటూ వచ్చాడు. దేవుడు ఆ బాధ్యతను ఆయనకు అప్పగిచ్చాడు. అదే విధంగా మనం చూసినట్లయితే బాగా డబ్బులున్న వాళ్ళకు చెందినటువంటి వాడు ఎలీషా. బట్ అట్లాంటి వాని దగ్గరకు వచ్చి ఏలియా రమ్మన్నాడు, వెంటనే అవన్నీ వదిలేసేసి వచ్చేసాడు. బట్ ఆయన చేతుల మీద నీళ్లు పోస్తా ఉన్నాడు, నేను ఇంత ఆస్తిపరుణ్ణి, నాకు ఇలాంటి హోదా ఇక్కడ వస్తుంది నా దగ్గర అని రాలే, అన్ని వదిలేసి వచ్చాడు. ఆయన దగ్గరకు వచ్చి కూడా చేస్తున్న చిన్న పని అది. దేవుడు దాన్ని హెచ్చించాడు ఆ పనిని. వెంటనే నెక్స్ట్ ఏలియా తర్వాత ఎలీషాని ఎన్నుకోవడం జరిగింది. అదే విధంగా మనం చూసినట్లయితే పౌలు దగ్గర తిమోతిని, ఇలా అనేక మందిని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు దీన మనస్కులై ఉన్నప్పుడు దేవుడు వాడుకుంటూ వస్తూ ఉన్నాడు. మనం కూడా దేవుని సన్నిధానంలో ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులమై ఉండాలి. మన జీవితంలో కూడా ఈ త్రాసు, న్యాయమైన త్రాసు ఈ రోజు మన ముందుకు ఆ యొక్క దేవుని యొక్క సింహాసనం మీద నుండి కిందకు వస్తే మనం తుయ్యబడడానికి సిద్ధంగా ఉన్నామా? మనము ఏమైనా తక్కువగా కనబడతామా అనేటటువంటి విషయాన్ని మనం కూడా మన యొక్క జీవితాన్ని మనం పరీక్షించుకుంటూ మనల్ని మనం సరి చేసుకునే వారంగా ఉన్నాము. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. చక్కటి వర్తమానాన్ని అందించిన సహోదరి నిల్లా గారికి ప్రభు పేరిట వందనాలండి. ఈ వాక్యంలో మనం చూస్తాం. దేవుని